హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. చూసారా లడ్డూలు ఎంత బాగున్నాయి కదా. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. నువ్వులు తీసుకున్నానండి నేను. ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా ఉంటాయి. వీటిని మనం బాగా వాష్ చేసుకుని, ఇసుక అనేది ఉంటుంది, రాళ్ళు అవన్నీ లేకుండా మనం బాగా క్లీన్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. వాటిని కడాయిలో వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా ఒక 100 గ్రామ్స్ పల్లీలు, అవి కూడా వేపి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం మిక్సర్ జార్లో వేసేసేయాలి. రోజుకు ఒక్క లడ్డు తింటే చాలండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా మిగతావి నువ్వులన్నీ వేసేసి మిక్సీ జార్లో పల్లీలు, నువ్వులు, అలాగే ఇలాచి ఒక 2, తర్వాత బెల్లం అండి. మీకు అది స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇది మిక్సీ పట్టేద్దాం అంతే. సింపుల్ రెసిపీ అండి ఇది. చాలా సింపుల్, చాలా హెల్దీ కూడా. డైలీ ఒక్కటి పిల్లలకి కనుక మనము డైలీ ఒకటి తినిపించాము అనుకోండి, చాలా స్ట్రాంగ్ అయిపోతారు పిల్లలు. స్ట్రాంగ్గా ఉంటారు, తెలివి బాగా వస్తుంది, హెల్త్కి చాలా మంచిది ఇది. ఆరోగ్యానికి నరాల బలహీనత ఇలాంటివి ఏమి రావండి. డైలీ ఒకటి పెట్టండి అంతేనండి. అన్నీ ఇలా మనము నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, అలాగే పాలు వేసే అవసరము లేదు. ఏం వేయకపోయినా కూడా లడ్డూలు అప్పటికప్పుడు చుట్టేసినామంటే చాలా బాగా. వాటర్ మిలన్ జ్యూస్ చేసేద్దామా? చూసా, భలే ముద్దు ముద్దుగా రెడ్గా ఉంది కదా. మనది జ్యూస్ చేసేద్దాం. ఎలానో వాటర్ మిలన్ తీసుకున్నానండి, తీసుకొని మొత్తం ఇలా రౌండ్గా కోసేస్తున్నాను. మొత్తం అన్నీ కోసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా అందులోనే కోసేసుకుందాం. చాలా మంచిదండి ఇది హెల్త్కి. పిల్లలకి జ్యూస్ చేసి ఇవ్వండి. డైలీ ఒక గ్లాస్ తాగినారంటే మాత్రం, పిల్లలు వాటర్ ఎక్కువ తాగరు కదా, అలాంటి వాళ్ళకి మొత్తం కప్పులోకి వేసేసుకుంటున్నాను. తాగరు కాబట్టి వాళ్ళ కోసం రోజు ఒక గ్లాస్ మీరు పిల్లలకి చేసి పెట్టండి. వాటర్ బదులు ఈ జ్యూస్ తాగినా కూడా వాటర్ క్వాంటిటీ సరిపోతుంది అనమాట. అంత మంచిది ఇది. అన్నీ బౌల్లోకి తీసుకున్నా కదా, ఒక హాఫ్ అంతా మనం మిక్సర్ జార్లో వేసేసుకుందాం. ఇంకా మిగతా హాఫ్ని పక్కన పెట్టేసుకుందాం. వేసేసాం కదా. మీరు జాగ్రత్తగా వాటర్ మిలన్ని తీసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు కాబట్టి మీరు చూసి తీసుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్, టిష్యూ పేపర్తో కానీ కాటన్తో కానీ మనం వాటర్ మిలన్ కోసినప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, అది డూప్లికేట్ అనమాట. కాబట్టి చూసుకోండి, అలాంటివి కొనకండి, హెల్త్కి మంచిది కాదు. అలాగే సబ్జాలు నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ పాలు, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి, చల్లగా బాగుంటుంది. తర్వాత షుగరు ఒక 2 టేబుల్ స్పూన్లు, మీ స్వీట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. అంతే, మిక్సీ పట్టేద్దాం. పిండండి మొత్తం అంతా మనం వడగడతాం కదా జ్యూస్ది, దాంట్లో వడగట్టేసుకొని మొత్తం అంతా పల్ప్ అంతా తీసేసి జ్యూస్ మాత్రం అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా మిగతా వాటర్ మిలన్ పీసెస్, అవి ఇందులోకి వేసేద్దాం. అలాగే కొంచెం పైన సబ్జా విత్తనాలు, ఇవి కూడా చాలా మంచిదండి. సబ్జాలు ఎండాకాలం ప్రతిరోజు మీరు నైట్ నానబెట్టుకొని పిల్లలకి వాటర్ బాటిల్లో వేసి పంపించండి. ఎండాకాలము చాలా మంచిది. అలాగే ఐస్ క్యూబ్స్ వేసాం కదా, ఇంకొక 2. ఇప్పుడు మనం స్ప్రైట్ జ్యూస్ వేసేసుకుందాము. ఇలా వేస్తే స్ప్రైట్ జ్యూస్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. పైన సబ్జాలు వేసుకొని పుదీనాతో డెకరేట్ చేసుకోవడమే. సరే, భలే ఉంది కదా, చూడండి ఎంత బాగుంది కదా. ఇది డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.